అందరికీ నమస్కారం. చాలా రోజుల నుండి మా యొక్క వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నామని కూడాను మాకు మెసేజ్‌లు పెట్టడం జరిగింది. అయితే కొంచెం ఇది లెంతీ వీడియో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్వెషన్స్ అయితే అడిగారు. వాళ్ళల్లో దాదాపు చాలా వరకు చెప్పడం జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఒకటి. రెండోదేంటంటే చాలామంది జూన్ నెల కాదండి. కొంచెం మాకు కూడా సెలవులుంటాయి. కాబట్టి మీరు ఏప్రిల్ నుండి కూడాను క్లాసులు తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటే మేము జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి అంటున్నారు. అయితే నేను చెప్పేది ఒకటే. నా దగ్గర ప్రస్తుతానికి 8 మందున్నారు. 14, 23 లేదా 32. 14 మెంబర్‌లయ్యారనుకోండి, మీకు క్లాస్ చెప్పడానికి నేను ఇబ్బందేం పడను. ఎందుకంటే తీసుకునేదే తక్కువ మందిని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సందేహం ఉంటుంది. దానికి నివృత్తి చేయవలసిన బాధ్యత నాదే కాబట్టి, అందరూ 100 మంది ఉండి ఒకేసారి నాకు ఇలా చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అంటే వాళ్ళకి టైం సరిపోదు. అందుకనే కొంచెం 14 మెంబర్స్ అయ్యేదాకా కొంచెం చూద్దామని. అయితే వాళ్ళు 8 మంది కూడా అడుగుతున్నారు కాబట్టి బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కుదిరితే రేపు ఏప్రిల్ నుండి కొత్త బ్యాచ్ తీసుకోబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉండే గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో జాయిన్ అయ్యి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మెన్షన్ చేసి పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి ప్రశ్నలు అడిగిన కామెంట్ రూపేణ మనకి ప్రశ్నలు అడిగారు. వాళ్ళ సంగతేందో చూద్దాము. నందు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హలో సార్, మై సన్ డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 1999. అయితే హైదరాబాద్ అట. వాంట్ టు స్టడీ అండ్ మాస్టర్స్ ఇన్ USA. వర్జిన్ సెటిల్మెంట్ ఈస్ దేర్ ఆర్ నాట్, ఆర్ ఎల్స్ జాబ్ ఈజ్ ఎ బెటర్ నౌ. వారు ఫర్దర్ స్టడీస్‌కి ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారా అని అడుగుతున్నారు. కాబట్టి మనం చూద్దాము. సార్, ఇది యాప్‌లో వేసి చూపించడం జరుగుతుంది. ఇంకా డెప్త్‌గా కావాలనుకుంటే మీరు అపాయింట్‌మెంట్ తీసుకోండి. అది డెప్త్‌గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో రూపేణ చెప్పాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక జాతకం చెప్పాలి అంటే మినిమమ్ గంట కావాలి నాకు. నాకైతే ఒక గంట కావాలి. గంట, 2 గంటలు. ఎందుకంటే మీ దానికి బీటీఆర్ చేయాలి. బీటీఆర్ చేసిన తర్వాత దాంట్లో జెనెటిక్ రిలేషన్ ఒకటి ఉండాలి. లేకుండా అయితే నేనైతే చెప్పను. ఇంకా వేరే వాళ్ళైతే చెప్పే అవకాశం ఉండొచ్చు. గురువులున్నారు. వాళ్ళని సంప్రదిస్తే సరిపోతుంది సార్. 19 డిసెంబర్ 1999 10:36 సాయంత్రం అన్నారు. మీ అబ్బాయి ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంది. ఇబ్బందేమీ లేదు దాంట్లో. అలాగే వృత్తిరీత్యా ఎలాగుంటుంది, ఏంటి అని కూడా చెప్పారు. అక్కడ 2 విధాలుగా చెప్తుంది. ఒకటి వెళ్లి రావడం. రెండోది అక్కడే ఇల్లు కొనుక్కొని
ఉండే అవకాశం కూడా సూచిస్తుంది. ఎందుకంటే సింహలగ్నం, ఈ సింహలగ్నానికి లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉండడం, అలాగే ఈ లగ్నానికి దశమాధిపతి తృతీయాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రంలో బలంగా ఉండడం, దాని లగ్నానికి శుభార్గళం ఇవ్వడం చాలా బాగుంది. ఇబ్బంది ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ పిల్లవాడికి చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఇదేంటండి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాం ఏంటి? అక్కడ ఇల్లు స్థలం మొత్తం నివాస యోగ్యం కలిగే అవకాశం ఉంది అంటున్నారు, కానీ చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అని అంటున్నారు. దీంట్లో ఒక లాజికల్ పాయింట్ ఉందండి. నా వీడియోస్ చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్ ఎట్ 9th హౌస్, సాటర్ను అంటే శనేశ్వరుడు మరియు గురువు, అలాగే వ్యయాధిపతి, ఇక్కడ వ్యయాధిపతి కూడాను సంబంధం పెట్టుకున్నారు. ఫస్ట్ మీ పిల్లాడికి ఒకటి చెప్పండి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ పనులు అవ్వవు. ఫస్ట్ అటెంప్ట్ లో ఏ పనులు అవ్వవు, కానీ సెకండ్ అటెంప్ట్ లో అయిపోతాయి, ఖచ్చితంగా అయిపోతాయి. చాలా బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. అక్కడికి వెళ్ళి ఒక 1-2 ఉద్యోగాలు మారవలసి వస్తుంది. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయమనండి. ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్తున్నారు కాబట్టి అది చేసిన తర్వాత మీ అబ్బాయికి మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దీంట్లో ఉన్న దాగి ఉన్న రహస్యం ఒకటి చెప్తాను. కొంచెం గుండె నిబ్బరం చేసుకుని వినండి. తండ్రిగా మీరు అడగడంలో తప్పు లేదు, తాపత్రయం చెందొద్దు. తండ్రిగా నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచించడంలో అసలు తప్పే లేదు. కానీ షష్టాధిపతి అయ్యి అష్టమాధిపతి అయ్యి జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th, వ్యయాధిపతి కూడా అక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సంకల్పంలోంచి తీసేయండి. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తెలియదు. మీ పిల్లాడి గురించి మీరు ఆలోచన పెట్టద్దు. షడ్రిపు ఆవహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రిగా మీరు ఆలోచించడంలో తప్పు లేదు, కానీ మీరు ఆలోచించకూడదు. ఆయన లైఫ్ బాగుండాలంటే మీరు ఆలోచించొద్దు. ఆ పిల్లాడిది బాగుంది, ఒక తండ్రిగా మీరు తాపత్రయం చెందడంలో తప్పు లేదు. కాబట్టి అక్కడ షడ్రిపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు. కాబట్టి ఆలోచన పెట్టద్దు దయచేసి. మీ అబ్బాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉంది. కొంచెం వివాహ విషయంలో కొంచెం బాగోలేదు, కొంచెం జాగ్రత్త వహించుకుంటే చాలా మంచిది. ప్రేమ వ్యవహారంలో అస్సలు వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే కాకి పిల్ల కాకికే ముద్దు, నాకు అస్సలు ముద్దు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడమే నా పని. కాబట్టి ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే. అబ్బాయి ఏమనుకుంటాడంటే పిల్లి పాలు తాగుతుంది కదా అనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. కానీ పూర్తిగా దెబ్బ పడిపోయి ఇబ్బంది వచ్చి పడిపోయేదాకా ఆయనకి అర్థం కాదు. అమ్మాయి బాగుంది అనుకోవడంలో తప్పు లేదు, మంచి నాలెడ్జ్ పిల్లాడు అనేది తప్పు లేదు. ఇప్పుడు సహజంగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సాంప్రదాయంగా పద్ధతిగా ఉన్న పిల్లాడిని ఏ ఆడపిల్ల విడిచిపెట్టదు. అలాగని పద్ధతిగా ఉన్న ఆడపిల్లకి ఏ మగపిల్లాడు విడిచిపెట్టడు. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అనేది సహజం. ప్రేమించుకున్న వాళ్ళు అందరూ సహజంగా అనుకుంటారు. కానీ చూపులు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, రుచులు అభిరుచులు కలుస్తాయి, కానీ వాళ్ళిద్దరి దేహంలో ఉన్న వీర్య కణాలు కలవు. అది ఉంది దాంట్లో. మనం సహజంగా చూస్తూ ఉంటాం. యోని పొంతన అని అంటారు. చాలా మందికి అసలు యోని పొంతన అంటే ఏంటో తెలియదు.
దాంట్లో గుర్రం వచ్చింది, ఎలక వచ్చింది, పిల్లి వచ్చింది అంటారు. ఏంటి? ఆ పరాశర మహర్షి ఎందుకు రాశారు? అసలు ఆయన యొక్క అంతర్గతంగా ఉన్న విషయం ఏంటి అనేది చాలా మందికి తెలియక పర్వాలేదు అనే పదం వాడతారు. పర్వాలేదేంటండి? జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కడైనా సరే పరాశర మహర్షి ఎక్కడైనా సరే బృహత్ పరాస్పర గాని, ఫలదీపిక గాని, చింతామణి గ్రంథంలో గాని ఎక్కడైనా సరే పర్వాలేదు అనే పదం ఎక్కడైనా ఉందేమో చూపించండి. మళ్ళీ నేను ఈ 35 సంవత్సరాలు చదివిన అనుభవం, రీసెర్చ్ మొత్తం వదిలేసి మళ్ళీ ఆళ్ళ నుంచి దిద్దుతాను. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్. పర్వాలేదు అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో లేదు. అట్ ద సేమ్ టైం వాస్తు శాస్త్రంలో కూడా లేదు. చాలా మంది పర్వాలేదండి, ఇంతండి, అంతండి. ఒక్కసారి జీవితం పాడైపోయిన తర్వాత వెనక్కి తిరిగి రాదు కదా! ఓకేనా? కాబట్టి మీ పిల్లాడి విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థింక్ చేయొద్దు. మీరు ఆలోచన పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు మే కాడి నుంచి అసలు బాగోలేదు. ఎందుకంటే 9th భావం పాడైపోతుంది. జాగ్రత్త. షడ్రిపో వచ్చేసే అవకాశాలున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. వల్లిపి రెడ్డి గారు, వల్లిపి రెడ్డి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. ఏమనంటే, గురువు గారికి నమస్కారం. డిఓపి నా ఒక వైఫ్ బిజినెస్ గురించి అడుగుతున్నారు. ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఏంటి అని కూడా అడుగుతున్నారు. రెడ్డి గారు కుదిరితే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే బిజినెస్ అనగానే నేను పెట్టించే బిజినెస్లు ఎలా ఉంటాయంటే ₹1000 బిజినెస్, ₹2000 బిజినెస్, ₹5000 బిజినెస్. నేనంటే ఆ యొక్క వ్యక్తిని బట్టి, తనకున్న ఫైనాన్స్ స్టేటస్ని బట్టి బిజినెస్ ని చెప్తాను. రెండోది ఏంటంటే ఎక్కువగా పెట్టి ఒక ₹1,00,00,000, ₹2,00,00,000 పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు తెలియని మరొక విషయం ఉంటది. ఏంటంటే కేతు మరియు రాహు గ్రహాలు ఈ బిజినెస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ కారకుడు బుధుడు కదా, వెల్త్ కారకుడు శుక్రుడు కదా అంటారు. కానీ ఒక దరిద్రం చుట్టాలంటే రాహు కేతువుల యొక్క పరిస్థితిని బాగా చూడాలి. ఎంత బాగా చూడాలంటే సూక్ష్మంగా చూడాలి. బైనోక్లాక్ కూడా కాదు. దుర్బీన్స్ అంటారు. అది పెట్టి చూడాలి. చూసి చేయాలి. లేకపోతే చేయకూడదు. ఓకేనా? అయినా కూడా చెప్తాను నేను. 1995 రెండో నెల 13వ తారీఖు. 1995 రెండో నెల 13వ తారీఖు. 13వ తారీఖు. సోమవారం పుట్టారండి. 4:15 4 AM. సార్ మీ మిసెస్ గారు బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలి? మీ మిసెస్ ది ధనుర్ లగ్నం వచ్చింది. సప్తమంలో అష్టమాధిపతి అయిన బుధుడు కూర్చున్నారు. అష్టమాధిపతి అయిన బుధుడు కూర్చున్నారు. అలాగే రాహు కేతువుల యొక్క పరిస్థితి ఎలాగుందంటే అద్భుతంగా ఉంది. ఈ లగ్నానికి కేతు కూడాను అనుకూలించారు. సప్తమ భావానికి శుభార్గళం ఇచ్చారు. అలాగే రాహు కూడాను చాలా చక్కగా సప్తమ భావానికి శుభార్గళం ఇచ్చారు. అలాగే కుజుడు కూడాను శుభార్గళం ఇచ్చారు. ఇబ్బంది ఏమీ లేదు. కానీ
ఓనర్ గా అస్సలు 100% ఓనర్ గా అయితే ఈవిడ పనికిరాదు. దాంట్లో వర్కర్ గా పనికొస్తుంది. అంతేగాని నేను ఓనర్ అనే ఫీలింగ్ వచ్చిందా 100% మునిగిపోతుంది. ఖచ్చితంగా మునిగిపోతుంది. ఓనర్ గా కాదు. మీరు పెట్టండి బిజినెస్. ఏం కాదు. మీ పేరు మీద పెట్టుకోండి బిజినెస్. ఆ షాపుల్లో వర్కర్ గా అయితేనే పనికొస్తుంది. నేను ఓనర్‌ని అనుకుందంటే మాత్రం మీరు పెట్టిన 10 పైసలు కూడాను లాసే. ఏంటండి ఈయన ఇలా అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. అనుకుంటంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు చాలా మందికి చూపించి కూడా ఉంటారు. మా మిసెస్ పేరు మీద బిజినెస్ పెడదాం అనుకుంటున్నానండి. ఏం పెడితే బావుంటది? ఎలా పెడితే బావుంటది? అని. కానీ ఆవిడ వర్కర్ అంతే. ఎందుకంటే నేను కొంచెం మొహమాటం లేని పెళ్ళికొడుకు లాంటోడిని. నా దగ్గర చాలా మందొస్తారు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నేను ఆ బిజినెస్ చేస్తాను, ఈ బిజినెస్ చేస్తాను, బట్టల బిజినెస్ చేస్తాను. నువ్వు ఓనర్‌గా కాదు, నువ్వు ఒక బంట్రొత్తుగా పనిచేసే లెక్కనైతే చేసుకోవచ్చు. ఎందుకంటే షష్టాధిపతి, లాభాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండడం, అష్టమాధిపతి అయిన చంద్రుడు కూడా దృష్టి పడడం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే వాటర్ ప్లాంట్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. పాలు, పెరుగు ఏమైనా పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఫార్మ్ హౌస్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. లేదు మాకు పక్కనే ఉంది సముద్రం, దాంట్లోంచి ఉప్పు తెచ్చుకొని అమ్ముకుంటానంటారా? అమ్మేసుకోండి. అమ్మేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. అంటే ఇది చీపుగా ఉండే బిజినెస్‌లని మీరనుకుంటున్నారు. ఏదైతే ఒక విషయం చెప్తాను చూడండి. ఒక మనిషి డబ్బు సంపాదించాలంటే తయారు చేసి, అలా చేసి, ఇలా చేసి చేసేవాడి కన్నా, కొంత మెటీరియల్ తెచ్చి చేసుకునేవాడి కన్నా, ప్రకృతి మూలంగా వచ్చే దాని మీద బిజినెస్‌లోనే మీకు డబ్బుంటది. అంతేగాని మీరు పర్చేస్ చేసి తెచ్చి పెట్టుకుని చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే అది రోజు రోజుకి అది పెరుగుతది గానీ తరగదు. రేట్ పెరుగుద్ది గానీ తరగదు. ఓకేనా? చేపలది, అలాగే మాంసాహారానికి సంబంధించింది. అదీను ఫుడ్ సి అయితే ఇంకా మంచిది. ఇబ్బందేం లేదు. మేము నాన్ వెజ్ తినము. ఈయనేంటి ఇదన్నీ చెప్పుకొని వస్తున్నాడు అనుకుంటున్నారేమో. ఇంకోటి కూడా ఉంది. బట్టలు, కాస్మెటిక్స్, డిజైన్స్, రోల్ గోల్డ్‌కి సంబంధించిన జ్యువెల్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఓనర్‌కైతే పనికిరాదు. కొంచెం, కొంచెం, కొంచెం ఈరోజు ఒక రూ. 5,000 సరుకు తెచ్చుకున్నారు, అమ్ముకున్నారు. పక్కన పెట్టేయండి. తర్వాత ఒక 10 రోజులు, 15 రోజులకో అమ్ముడుపోయిన తర్వాత ఒక్క రూ. 10,000తో తెచ్చుకోండి. అమ్మేయండి. డబ్బులొస్తాయి. ఇదే తీసుకోవాలా. ఈ వ్యాపారంలో మీకు ఏం చెప్తున్నాడంటే ఆయన, కేతు ఏం చెప్తున్నాడంటే కొంచెం కొంచెంగా ఎదగండి అని అన్నాడు. కానీ ఈ లగ్నంలో కూర్చున్న శుక్రుడికి రాహు శుభార్గళం ఇచ్చాడు. ఈవిడేం ఆలోచిస్తదంటే 10 సార్లు తిరిగి రూ. 10,000 ఖర్చు పెట్టుకుంటాం ఎందుకు? సూపర్ మార్కెట్‌కెళ్ళి ఒకేసారి 2,00,000 తెచ్చేద్దాం అనుకుంటది. అనుకున్న తర్వాత తిప్పలు తప్పవండి. నానా బాధలు పడాల్సిందే. ఎందుకంటే నా దగ్గర రియల్ ఎస్టేటోళ్ళు ఇలాంటోళ్ళొచ్చి, "మా కర్మ ఏంటి బాబు" అంటే, "ఫలానా టైంలో ఇలా ఇలా జరిగిందా మీకు" అంటే, "సూపర్‌గా జరిగిందండి" అన్నా. మళ్ళీ డబ్బుంది కదా అని ఊకే పెద్దది తెచ్చుకుంటే ఎలాగా? రాహు ఒప్పుకున్నాడు. కానీ కేతు ఒప్పుకోడుగా. ఈ లగ్నానికి యోగకారకుడుగా. అనగానే నెత్తి నోరు బాదుకుంటున్నారు. రాహు ఇచ్చే ఫలితాలు ఎలాగుంటాయంటే, మీకు డబ్బు తీసుకొచ్చి నెత్తి మీద కుమ్మరిస్తాడు. కానీ దాంట్లోంచి ఒక్క పైసా కూడా మీకు యుటిలైజ్ అవ్వదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఉపయోగపడదు. అది ఎవరికి ఉపయోగపడుద్ది అంటే, మీరు ఎప్పుడైతే కేతువుని వాడుకుంటారో, రాహు డబ్బు ఇచ్చినప్పుడు కేతు గ్రహాన్ని వాడుకోవాల. వాడుకుంటేనే ఆ డబ్బు మీకు యుటిలైజ్ అవుతది. లేతే అవ్వదు. హైలీ ఇంపాసిబుల్.
ఓకేనా? కాబట్టి బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కస్ప వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, గురువు గారికి నమస్కారం. మీకు నా క్వశ్చన్, జాతక వివాహ యోగం ఏ విధంగా చూడాలి? ఒక వివాహ ముహూర్తాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి? అనలైజ్ చేయాలి. కొంచెం అనలైజ్ చేసి చెప్పండి అంటున్నారు. చెప్తానమ్మా. అది ఆల్రెడీ 2014లో జరిగింది పెళ్లి. ఆ ముహూర్తం నాకు పెట్టినట్టున్నారు. అది చూద్దాము. 2014 8వ నెల 16వ తారీఖు. 8వ నెల 16వ తారీఖు. చూడండి, 16వ తారీఖు ముహూర్తం బాగుంది అని మీరు పెట్టుకున్నారు. నేను కాదనట్లా. న్యూమరాలజికల్ గా 1+6=7. ఎవరికైతే 16 వస్తుందో, డేట్ ఆఫ్ బర్త్ లో 16 వస్తుందో, భార్యాభర్తల గొడవ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి గైనికల్ ప్రాబ్లం ప్లస్ తల, మెడ, నడుము నొప్పులు వస్తాయి. 16 పుట్టుకలో అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో 16 వస్తాయి. మీరేమో 16 పెట్టారు. అది పెట్టింది కాకుండా పైగా ఆ వారం కూడాను శనివారం వచ్చినట్టుంది. శనివారం వచ్చింది, అశ్విని నక్షత్రం వచ్చింది. ఓకేనా? అయితే దీని సంగతి చూద్దాం. 12 గంటల 5 నిమిషాలు. రాత్రి 12 గంటల 5 నిమిషాలు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ ముహూర్తంలో ఏముంది, ఎలాగుంది అని చూస్తున్నారు. ఓకేనా అమ్మా? ఇక్కడ చూడండి, ఈ ముహూర్తానికే 6వ భావంలో కుజ, శని, పంచమ భావంలో రాహు. ఈ లగ్నానికి యోగకారకుడే. కానీ లగ్నానికి శుభార్గళం బలమైన గ్రహాలు ఇవ్వలేదు. చంద్రుడు 12లో ఉన్నాడు కదా, శుభార్గళమే కదా అని మళ్ళీ మీరు క్వశ్చన్ వేయకుండా చెప్తాను. 3వ భావంలో గురువు, రవి, శుక్ర. చతుర్థ భావంలో ఉన్న బుధుడు, రాహు చాలా చక్కగా శుభార్గళం ఇచ్చినాయి. కేతు కూడాను శుభార్గళం ఇచ్చింది. ఓకేనా? ఈ ముహూర్తంలో కొన్ని చికాకులు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చికాకులు రాకూడదు. అంటే ఈ అమ్మాయికి పెట్టిన ముహూర్తం ఎలాగుందంటే, ఆ లగ్నానికి బాధకుడు వచ్చేసి 6వ భావంలో కూర్చున్నారు. సప్తమాధిపతి 6వ భావంలో కూర్చున్నారు. చంద్రుడు వ్యయాధిపత్య దోషంలో ఉన్నారు. దాని మీద శని యొక్క దృష్టి కూడా పడుతుంది. నాకు తెలిసి 100కి 100% ఈ ముహూర్తానికి పెళ్లి జరగలేదు అనిపిస్తుంది నాకు. కరెక్ట్ గా అదే టయానికి జీలకర్ర బెల్లం లేకపోతే తాలిబొట్టు కట్టి కనుక ఉంటే వాళ్ళు కోటేశులు అవుతారు. పునర్భూ దోషం ఉన్న వాళ్ళు కరెక్ట్ టయానికి కనుక వివాహం చేసుకుంటే కోటేశులు అవుతారు. లేకపోతే విడాకులు తీసుకుంటారు. అది ఉంది దాంట్లో. ఎందుకంటే పునర్భూ దోషం ఉంది. ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి శనీశ్వరుడు ఉచ్చంలో ఉన్నారు. నేను కాదనట్లా. మీకు పెట్టిన వాళ్ళు మంచిగానే పెట్టారు, ఉచ్చంలో ఉన్నారు. కానీ ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరి దృష్టి పడుతోంది అనేది కదా కావాల్సింది. సో ఇక్కడ జరిగిపోయిన పెళ్లికి బాజా భజంత్రీలు ఎందుకు?
అని మీ మనసులో భావన ఉండొచ్చు. కాబట్టి ఈ అమ్మాయికి బుధుడు కాడి నుండి 2వ భావంలో రాహు ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే నోటితో చెప్పొద్దని చెప్పండి. ఎంత నోరు మూసుకుని ఉంటే ఈ అమ్మాయి లైఫ్ అంత బాగుంటది. అబ్బాయి అయినా కూడాను. ఎందుకంటే రాహు మ్యానిపులేటర్. చెప్పింది ఆయన అర్థం చేసుకోడు. వ్యక్తి అర్థం చేసుకోడు. బుధుడి కాడి నుంచి పాపార్గళం పెట్టారు కుజశనులు. కానీ బుధుడి నుండి రాహు శుభార్గళం ఇచ్చిన మాట్లాడే విధి విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈమె రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్. ఫార్మర్ అనుకోండి, అంటే వ్యవసాయదారులు అనుకోండి, రోజు పొలంకి వెళ్ళి ఏదో ఒక పని చేయమనండి. రొటీన్ వర్క్, ఇంట్లో వర్క్, బయట కూడా వర్క్ చేయాలి. ఎప్పుడైతే చేస్తారో స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. రెండోది, ఉప్పు వేసుకుని స్నానం చేయమని చెప్పండి. ఆమెకి ఏమైనా స్ట్రెస్ గా ఫీల్ అయితే ఎక్కడైతే కూర్చుని ఉంటుంది అక్కడి నుంచి లేచి అటు ఇటు అటు ఇటు కొంచెం చల్లటి గాలి వచ్చేది. చల్లటి గాలి వచ్చేది అనగానే ఏసీ వేసుకుని కూర్చుంటే చల్లటి గాలి కాదు, ఫ్యాన్ వేసుకుని ఉంటే కాదు. ప్రకృతిని వాడుకోండి. ప్రకృతిని వాడుకుంటే ఈ అమ్మాయి జీవితం బాగుంటుంది. ఓకేనా? అలాగే ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవమనండి. అలాగే వినాయకుడికి గరికతో పూజ చేయమనండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయమనండి. చేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? కొంచెం సంతాన విషయం కొంచెం బాగోలేదు. 2014లో కాబట్టి 14-14, 11 సంవత్సరాలు సంతానం కలిగి ఉండే అవకాశం ఉంది. కొంత సంతానం కోల్పోయే అవకాశం కూడా ఉంది దీంట్లో. కాబట్టి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. సతీష్ గారు అడుగుతున్నారు. పెండం అని వచ్చింది 2839. గురుగారికి నమస్కారం. సామూహికంగా చనిపోవడానికి మరియు సామూహికంగా అందరూ కలిసి ఒకే దగ్గర భోజనం చేయడానికి జాతకంలో ఏ గ్రహం కాంబినేషన్ ఉంటుంది మరియు ఏ భావాలు చూడాలి? దయచేసి చెప్పండి గురుగారు. సామూహిక హత్య, చనిపోవడానికి. ఇక్కడ చూడండి, హత్యలు అనేటప్పటికి చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశానికి పట్టిన దరిద్రం అది. ఇప్పుడు అల్లర్లు అవుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో భగవంతుడు భారతదేశాన్ని కాపాడాలి. వాళ్ళల్లో ఆంధ్ర ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యంగా గమనించండి. మీకు గోచారంలో రాహు రాబోతున్నాడు. కాబట్టి రాహు మ్యానిపులేటర్. గతంలో కూడా మేము చెప్పాం. మా పరిజ్ఞానం సహకరించినంత వరకు 2019లో ఏం జరిగినాయి, ఆ తర్వాత యుద్ధాలు ఎలా జరిగినాయి, ఏ దిశ నుంచి ప్రకృతి వైపరీత్యాలు ఎలా వచ్చినాయి అని కూడా మేము చెప్పాము. అవి జరిగినాయి. నేను చెప్పిన విషయాలు జరిగినాయి అంటే ఆ ఘనత నాది కాదు. మనకి చక్కగా ఇచ్చిన శాస్త్రాన్ని ఇచ్చిన ఆ మహని మహర్షి బృందానికే దక్కాలి. ఒకవేళ నేను చెప్పిన ఫలితాలు రాకపోతే అది నా పరిజ్ఞాన లోపం, కానీ శాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు గొడవలు, అల్లర్లు జరగాలి అంటే ఖచ్చితంగా రాహు అండ్ కుజుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఉంటేనే
గొడవలు, అల్లర్లు. ఇప్పుడు రేపు మే తర్వాత ధనిష్ట నక్షత్రానికి దగ్గరవుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అల్లర్లు, ఆ తర్వాత చంపుకోవడాలు. ఇది జరుగుతాయి. జరగకుండా అయితే ఉండదు. దీన్ని ఆపగలిగే శక్తి భగవంతుడు తప్ప మానవుడికైతే లేదు. ఎందుకంటే మానవుడికి పూర్తిగా పరిజ్ఞానం లోపించేసింది. ఎప్పుడైతే ధర్మం పాడవుతుందో ఇక అధర్మం తాండవిస్తది. ఆల్రెడీ ధర్మం ఇప్పుడు కాదు, చాలా కాలం అయిపోయింది. అది పూర్తిగా మానవాళికి ఖచ్చితంగా రూపుదిద్దేస్తది. ఇదైతే ప్రకృతి వైపరీత్యం భారతదేశానికి అయితే బాగా ఉంది. రెండోది పడమర వాయువ్య దిశల నుంచి వస్తుంది. భారతదేశానికి పడమర మరియు పశ్చిమ వాయువ్యం, ఉత్తర వాయువ్యం నుంచి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది ఇబ్బందిదాయకమైన వాతావరణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం దేవుడి సంగతి వదిలేసాం. పూర్తిగా ఆ పరిజ్ఞానం అనేది లేదు. ఇప్పుడు శాస్త్రం ఉంది, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన కొంచెం వివరంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడని. కానీ శాస్త్రం లోపల ఉన్నది లేనిది అనేది మీకు తెలుసా? తెలియదు. ఉన్న వాస్తవం చెప్తున్నా, మీకు తెలియదు. కానీ నేను చెప్పింది మీరు నిజం అనుకుంటున్నారు. కానీ నేను చెప్పింది నిజమని అనడానికి కారణం నేను సాక్ష్యం చూపిస్తాను. ఎందుకంటే నేను పరాశర మహర్షి పుస్తకాలు చదివేశాను. అసలు ఆయన ఏం చెప్పాడు, మన వాళ్ళు ఏం రాశారు, అది చదివినోళ్ళు ఇప్పుడు మా క్లాసులు జరుగుతున్నాయి. దాంట్లో కూడాను ఆస్ట్రాలజర్సే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ ఇదేంటి సార్, అదేంటి సార్. వాళ్ళు ఆస్ట్రాలజీ చదివినంత మాత్రాన దానికి కోడింగ్ చేయడం, అలైన్మెంట్ చేయడం రాదు. చాలా మంది ఉంటారు. కాబట్టి కొంతమంది అడుగుతున్నారు, ఇదేంటి. సో అలాగే జ్యోతిష శాస్త్రంలో ఉన్న విషయం మనం వదిలేసాము. ఉపోద్ఘాతాలు రాసిని మాత్రం చదువుకుంటూ వెళ్ళి, ఇదైతే వాస్తవం. వృషభ లగ్నానికి ఖచ్చితంగా దశమ భావంలో రాహు వస్తున్నారు. 9వ భావంలోకి వచ్చినప్పుడైతే చాలా ఇంపాక్ట్స్ అయితే పెరుగుతాయి. అలాగే బాధకుడు వృషభ లగ్నం మీద దృష్టి పడుతుంది. అంటే మన భారతదేశం లగ్నం వృషభం కాబట్టి చెప్తున్నాం. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి చెప్పింది వినేసి ఇది నిజమే అనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకోళ్ళు లేరు అని అర్థం. చాలా మంది అడుగుతున్నారు నాకు కూడా ఫోన్లు చేసి, సార్ ఈ గ్రహం ఏం చేస్తుంది, ఈ గ్రహం ఏం చేస్తుంది, ఈ గ్రహం. పుస్తకంలో ఉండేది 1 or 2% అనేది వాస్తవం మీకు దొరకదు. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో శుభార్గళం ఇచ్చింది, పాపార్గళం ఇచ్చింది అని చెప్తున్నాను. అసలు మీకు పుస్తకంలో శుభార్గళం, పాపార్గళం అనేది 2 పాయింట్లలో ఉంటది. పరాశర మహర్షి బోల్డని పాయింట్లు చెప్పారు. నిన్న మా స్టూడెంట్ ఒక విఐపిది చార్ట్ పెట్టారు. పెట్టినప్పుడు వారు ఉన్నప్పుడు గెలవలేకపోవడం, ఆయన లేని తర్వాత గెలవడానికి కారణం జస్ట్ ఫలానా ప్లానెట్స్ చూసుకోండి. అలాగే ఉంది. అంటే శాస్త్రం అనేది పరిజ్ఞానం మనకి పరాశర మహర్షి ఎందుకు ఇచ్చారు, దానికి తగ్గట్టుగా మీరు జీవించండి అని. ఓకేనా? అలాగే ఇంకోటి ఏమన్నా అడిగారంటే, సామూహికంగా అందరూ కలిసి ఒకే దగ్గర భోజనం చేయడానికి కూడాను జాతకంలో ఏ కాంబినేషన్ చూడాలి సార్. అందరూ కలిసి ఒకే చోట ఉండాలి అనే పదం ఉంది చూసారా, అలా ఆలోచించే వ్యక్తి పిచ్చివాడు అని అంటారు. ఆ వ్యక్తికి పిచ్చివాడు అంటారు. ఎందుకంటే బంధము, బాంధవ్యాలు, ప్రేమ, ఆప్యాయత, అభిమానం
అందరం మనుషులం అనే తత్వం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడున్న పొజిషన్‌లో భారతదేశంలో బతకలేడు. నంబర్ 1. నంబర్ 2, అందరూ బాగుండాలి, అందరినీ కలుపుకొని రావాలి అనుకునే తత్వం కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్, సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిఫ్త్, సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్, సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10, సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11. ఇక్కడ ఉంటేనే ఆ భావన కలిగిన వ్యక్తి అవుతాడు. అవుతాడు. సెకండ్ ఏంటండి, కుటుంబం కదా అంటారేమో. మనోళ్ళు రాసింది అదే, కుటుంబము డబ్బులు. కుటుంబం అన్నా డబ్బులన్నా మీకు పులకరించిపోతారు. డబ్బులు అనగానే నోట్లు. కొంచెం 1000 రూపాయలుంటే ఏం చేస్తారు? లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకుంటారు. కొన్ని కోట్లయితే కట్టకడతారు. కట్టకట్టి అన్నిటిని ఒక చోటకి చేరుస్తారు. అదే జనాన్ని. అక్యుములేషన్ ఎవ్రీథింగ్. అక్యుములేషన్ ఎవ్రీథింగ్. అదే బంధము, బాంధవ్యాలు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. వెంకట్రావు గౌడ్ గారు అడుగుతున్నారు. గురుగారికి నమస్కారం. 18/1/1983 5:20 ఉదయం కనిగిరిలో కనిగిరి అన్నారు. లగ్నములో బుధకేతువులు కలిసి ఉన్నారు. బుధ మహాదశ టైం నడుస్తుంది. లగ్నముపై శని దృష్టి పడింది. వెంకటేశ్వరరావు గౌడ్ గారు, ఇక్కడ లగ్నములు అన్నారు. లగ్నములు అంటే ఏ లగ్నం అనుకోవాలి? సరే చూస్తాను, మీకు కంగారు పడమాకండి. 1983 ఒకటో నెల 18వ తారీఖు 5:20. వెంకటేశ్వరరావు గారు, బుధ మహాదశ జరుగుతుంది. దాని మీద శని శుభార్గళం ఉంది. రవి శుక్రుల శుభార్గళం ఉంది. లగ్నాధిపతి యొక్క పాపార్గళం ఉంది. కొంచెం గమనించండి. ఈ వ్యక్తితో ఎవ్వరు పెట్టుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వైపరీత్యం. ఈ వ్యక్తిది చాలా బాగుంది, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటే అద్భుతం, మహా అద్భుతం. చాలా బాగుంది. ఈ వ్యక్తి పిచ్చి మొక్కలు పీకి నోట్లో పోసిన, దాని రసం నోట్లో పోసినా అది అమృతం అవుతుంది. ఇది అమృతం అవుతుంది. ఇది చాలా మంది చెప్తారు. బాధకుడు వచ్చేసి కేతుతో సంబంధం పెట్టుకున్నారు. ఈ లగ్నానికి శని ద్వితీయ తృతీయాధిపతి లాభంలో కూర్చున్నారు. యాస్పెక్ట్ పడుతుంది. ఈ కాంబినేషన్ కేతు అండ్ మెర్క్యూరీ అండ్ సాటర్న్ కాంబినేషన్. వీరు ఎంత సేవా దృక్పథంతో ఉంటారో అంత అద్భుతంగా ఉంటది. అంత అద్భుతంగా ఉంటది. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే చంద్రుడు అష్టమాధిపతి అయ్యి 3వ భావంలో పంచమాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది మిత్రుల మూలంగా ద్రోహం. మిత్రుల మూలంగా ద్రోహం. ఇక్కడ తను కష్టపడతాడు. నమ్మించి ద్రోహం చేస్తాడు. బాగా గమనించాలి.
బాగా గమనించాలి. ఈయన డాక్టర్ అయినా, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అయినా హితువే కాబట్టి ఓకల్ సైన్స్‌లోకి వెళ్ళమనండి. ఆస్ట్రాలజీలోకి వెళ్ళమనండి. మంచి ఫలితాలొస్తాయి. ఇబ్బందేమి లేదు. లేకపోతే ఆయుర్వేదిక్ లేతే హోమియో దాంట్లో కూడాను మంచి ఉత్తీర్ణుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది కాబట్టి చెట్లు, లేతే బుషెస్, లేతే క్రోటాన్స్, లేకపోతే మన పార్క్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చోమనండి. చదువుకునేవాడు వ్యక్తి అయితే లేకపోతే ఏమైనా ఉద్యోగం చేస్తే ఈయనకి ఎప్పుడైతే స్ట్రెస్ వస్తదో ముందల బయటికెళ్ళిపోమనండి. అక్కడున్న స్థలంలో నుంచి బయటికెళ్ళిపోయి జస్ట్ అలాగే తిరిగి మళ్ళీ వచ్చి తన యొక్క బిజినెస్‌కి సంబంధించిన చైర్‌లో కూర్చోమనండి. లేకపోతే ఆఫీస్‌లో కూర్చోమనండి. తన యొక్క టేబుల్ మీద చైన్‌తో ఉండేది ఏదైనా ఒక ఆబ్జెక్టు, లేతే స్ప్రింగ్‌తో సంబంధం ఉన్న ఆబ్జెక్టు, లేతే చిన్న చిన్న పుస్తకాలు పెట్టుకోమనండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈయన ఎక్కువగా ఎదుటి వ్యక్తులతో సేవా దృక్పథంలో ఉండమనండి. సోషల్ సర్కిల్ ఇన్వాల్వ్‌మెంట్ జరగమనండి. చేస్తే బావుంటుంది. ఇబ్బందేం లేదు. ఓకేనండి. చాలా మంచి కాంబినేషన్. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. గురువుగారు మై డాటర్ నేమ్ ఈజ్ ఏ మోక్ష రెడ్డి. ఏప్రిల్ 5, 2020 1:20 AM. లగ్నంలో కేతువు ఉన్నాడు. అది చూస్తాను. ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? రెడ్డి గారు రెడ్డి గారు 2020లో పుట్టింది అమ్మాయి. ఇప్పటికి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలే అయింది. కానీ జాతక పరిశీలన నేనైతే చెయ్యను. అయితే దాంట్లో మేజర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్తాను. అవి మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. రెడ్డి గారు, మీరు మీ అత్తామామలతో లేకపోతే మీ బావమరుదులతో, వదులులతో మీరు తలకాయ నొప్పి తెచ్చుకోవాలనుకుంటే, మీరు మీ అత్తామామలతో గాని, మీ బావమరుదులతో గాని, మీ వదులుతో గాని మీరు తలకాయ నొప్పి తెచ్చుకోవాలని ఉంటదిగా? ఎందుకంటే నేను అల్లుడిని, నాకు గౌరవించలేదు, నన్నసలు పట్టించుకోలేదు, నా వంకే చూడలేదు అని కొంచెం ఇగో ఉంటదిగా? సహజం. రెడ్లకి ఎక్కువగా ఇగో ఉంటది. కాబట్టి ఏది కూడాను ఈ పాప ముందల మాత్రం మాట్లాడమాకండి. నంబర్ 1. నంబర్ 1 ఈ పాప దగ్గర మాత్రం మాట్లాడొద్దు. ఓకేనా? అలాగే అమ్మాయి పడుకుంది. అమ్మాయి పడుకుంది అని మీ ఆవిడతో మీ అమ్మా నాన్న ఇలా చేశారు, అలా చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పమాకండి. ఎందుకంటే పొద్దున్నే మీకు తిప్పలు తీసుకొస్తది. వినికిడి శక్తి ఎక్కువగా ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి.
అశ్వని, మఖ, మూల. ఒక్క నిమిషం తమ్ముడు చెప్పు. హలో, ఒక్క నిమిషం తమ్ముడు చెప్పు. పర్వాలేదు చెప్పు. వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపో. అక్కడ 901 ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపో. ఆయనకి రిలీవ్ చేసేయి. ఏం లేదబ్బా, నువ్వు అక్కడికి వెళ్ళిపో చాలు. ఆయనకి రిలీవ్ వెళ్ళు, సరిపోతుంది. ఓకే. ఉమ్, ఓకేనా. ఈ పాపకి కేతు లగ్నంలో ఉన్నారు. ఫస్ట్ మీరు గాని మీ మిస్సెస్ గాని ఈ పాపకు కొట్టొద్దు, కొట్టొద్దు, ద్వేషించొద్దు. ఇది మీరు చేయవలసిన పనులు. ఎందుకంటే రిఫ్లెక్ట్ వచ్చిందంటే దాన్ని తట్టుకోగలిగే శక్తి మీకు లేదు, మీ ఆవిడికి లేదు. వెనక్కి తిరిగి వచ్చిందా దోష సాంద్రత తట్టుకోలేరు. కాబట్టి ఈ అమ్మాయిని కంట్రోల్ చేయాలి మీరు. కంట్రోల్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి రాహుకేతుల పూజ చేయించాలి. ఎలాగో మీరు రెడ్డీస్ కాబట్టి, మీరు ఏ ఊరిలో ఉన్నారో నాకు తెలియదు, నాగసింధూరం పెట్టండి. నాగసింధూరం బొట్టుగా పెట్టండి. రెండోది, ఈ అమ్మాయి తొడిగిన దుస్తులు మాత్రం ఎవ్వరికి దానం చేయొద్దు. దానం చేయొద్దు. ఈ అమ్మాయి ఒక ప్రకృతి. ఏం వస్తూ వస్తూ కొత్త డబ్బు తెచ్చుకుంది, మళ్ళీ వెళ్తూ వెళ్తూ తీసుకెళ్ళిపోతుంది. దీన్ని మీరు కాదు కదా, నేను కాదు కదా, ఎవ్వరు ఆపలేం. దట్ ఈస్ నేచర్. ఈ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అమ్మాయి చేతిలో ధనరేఖ అనేది ఉంది. వీడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతీది అనుకూలత ఏర్పడిపోద్ది. అది ఉంది దాంట్లో. కాబట్టి రాహుకేతుల పూజ అనేది మీరు మర్చిపోకూడదు. వాళ్ళ తల్లి తరపున 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ జరిగి ఉంటాయి. కనుక్కోండి. టోటల్ గా చెప్పాలంటే మీ వంశంలో ఏ బొట్టులు లేవు, నాగసింధూరం తప్ప. ఇంకా కొంచెం వెసలుబాటు కావాలనుకుంటే అమ్మవారిది తప్ప, ఈ 2 బొట్లు తప్ప మీ వంశంలో ఏ బొట్లు లేవు. ఓకేనా అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. ఏమనంటే, గురువు గారికి మై నేమ్ ఈజ్ సింధుజ, డేట్ ఆఫ్ బర్త్ 1 year నుండి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఏమి అర్థం కావడం లేదు, సొల్యూషన్ ఏదైనా చెప్పండి. మా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఏంటి దీని కథ? టయానికి తినకపోతే రాదా? చెప్పండి. టయానికి తినకుండా ఉంటే వస్తుంది. ఏప్రిల్ 30వ తారీఖు 12:10. అమ్మా, మీకు కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలాగే రాహు 4వ భావం నుంచి 1/11/23 నుండే మీకు దరిద్రం స్టార్ట్ అయింది. 1/11/2023 నుండే తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తలకాయ నొప్పి ఏంటంటే కొంచెం స్పైసీ ఫుడ్ తినడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, మీరు తీసుకున్న ఆహార పదార్థాల మూలంగా, టెన్షన్స్ మూలంగా ఈ రోగాలు వచ్చినాయి. టెన్షన్స్ మూలంగా ఈ రోగాలు వచ్చినాయి. ఈ వచ్చింది కాకుండా 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th,
మీరు తీసుకున్న ఆహార పదార్థాల మూలంగా వచ్చిన రోగం ఇది. స్పైసీ ఫుడ్స్ అవి ఏమైనా తినేసారా ఏంటి పంపతీసి? ఇంకా కొంచెం టైం ఉందమ్మా, మే దాకా ఉంది, మే తర్వాత మీకు బాగానే ఉంటది, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఫుడ్ పాయిజన్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత వెసలుబాటు అనేది తీసుకోండి. మీరేమో 1 ఇయర్ కాడి నుంచి ఉన్నది అన్నారు. ఇప్పుడు చూస్తే మనకి శుక్ర మహాదశ జరుగుతుంది. ఈ శుక్ర మహాదశ ఎప్పుడు దాకా ఉందంటే 2028 దాకా ఉంది. ఆయన సారీ, కేతు మహాదశలో బుధభుక్తి. మేబీ నాకు తెలిసి నడుముకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో మీకు. ఆ రోగం గురించి అడగలేదు కాబట్టి ట్రీట్మెంట్ కూడా చెప్పాలి కదా. మీరు ఇది తినండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. 1 ఇయర్ నుంచి అంటే 1/11/2023. ఎందుకంటే 12వ భావం కాబట్టి రోగస్థానం అంటే హాస్పిటలైజేషన్ కి సంబంధించిన భావాధిపతి, భావము యొక్క నక్షత్రము అక్కడే మొదలైంది. యాక్చువల్లీ మీకు వచ్చిన తలకాయ నొప్పి మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. 1/11/2023కి కరెక్ట్గా 4 నెలలు వెనక్కి వెళ్ళండి, వెళ్తే సరిపోతుంది. అప్పటి నుంచి మీకు తలకాయ నొప్పి స్టార్ట్ అయ్యింది. అది ఆ స్టార్ట్ అయిన తలకాయ నొప్పి తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అయితే మీరు కూడాను రాహుకేతుల పూజ చేయించండి, ఎక్కువగా నాగసింధూరం పెట్టుకోండి. ప్రస్తుతానికి ఉన్న గ్రహగతులు మారాలి, మారితే గాని ఒక్కొక్కరికి వచ్చే అవకాశాలు లేవు. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్, ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న: 8/10/1979 ఉదయం 5:55 భరణి నక్షత్రం, కన్యా లగ్నం. మీరు చెప్పినట్లుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాత్రి గోపురం గుళ్ళల్లో నిద్రించి తర్వాత రాహుకేతువుల పూజ చేశాను. ఇలా ఎన్నిసార్లు రాహుకేతు పూజ చేయాలో తెలియజేయమని కోరుకుంటున్నాను. ఉమామహేశ్వరరావు గారు, తలకాయ నొప్పి వచ్చింది, మందు బిళ్ళ వేసుకున్నాం, తగ్గింది. మలేరియా జ్వరం వచ్చింది, మలేరియా మందు వేసుకున్నాం, 10 రోజులు కోర్స్ ఇస్తారు కదా డాక్టర్ గారు, కాబట్టి ఆ కోర్స్ వేసుకున్నాం, తగ్గిపోయింది. కానీ ఈ రాహుకేతువులది పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా పోదు. పోదు, నేను చెప్పను పోయిద్దని, ఎట్టి పరిస్థితిలో పోదు, ఖచ్చితం. నెక్స్ట్ జనరేషన్ కి బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి ఈ దోషం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకూడదు. మీ పిల్లలకు, మీ మనవాళ్ళకు, మీ ముని మనవాళ్ళకు. ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం కొద్దో గొప్ప డెప్త్ సబ్జెక్ట్ చెప్తున్నాము, కానీ రాహుకేతుల దోషం పోవాలంటే మనమే చెయ్యాలి, ఇంకోటి చేయకూడదు. మీరు చేయడం వల్ల మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మీ యొక్క వంశానికి బాగుంటుంది. మీ తండ్రి గారి తరపున బాబాయ్ గాని, మేనత్తలు గాని, తాత ముత్తాతలు గాని, వీళ్ళల్లో 2 పెళ్లిళ్ళు లేదా మృత శిశువు జననం, అకాల మృత్యువు, అబాషన్స్ జరిగి ఉంటాయి, కనుక్కోండి. మీరు కూడా నాగసింధూరం ధరించండి. అలాగే మంగళవారం కేతుకి గరికతో పూజ, శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ఈ రాహుకేతుల దోషం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమావాస్య రోజున ఇద్దరికి భోజనం, మీరేం తింటున్నారో అది పెట్టాలి. అంతేగాని మేము 100 రూపాయలు కిలో, 100 రూపాయలు బియ్యం తింటాం, పేదవాడు కాబట్టి 10 రూపాయలు స్టోర్ బియ్యం తీసుకొచ్చి పెడతానంటే నేనే ఒప్పుకోను, ఇంకా గ్రహాలు ఏం ఒప్పుకుంటాయి? నడవదు. అది రెండోది,
హోటల్లో కొనేసి ఇచ్చేయి అని ఒక పోలీసు సలహా మీరు కానీ లేకపోతే మీ ఆవిడ గారు కానీ ఇస్తారు. ఇది కూడా పనికిరాదు. స్వహస్తాలతో చేస్తే వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని దోష నివృత్తి చేయగలం. ఇది ఉంది దాంట్లో. ఎందుకంటే నేను ప్రిడిక్షన్స్ చెప్పినోళ్ళు అలా చేశారు, గెయిన్ అయ్యారు, లాభం పొందారు. కాబట్టి ఇలా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 1997 12వ నెల 1997 1997 12వ నెల 1997 12వ నెల 26వ తారీఖు రాత్రి 12 గంటల 15 నిమిషాలు. 12 గంటల 15 నిమిషాలు, 15 కాదు 43 నిమిషాలు. 12 గంటల 43 నిమిషాలు. వివాహం ఆలస్యం జరిగే అవకాశం, లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దీంట్లో ఉన్న కాంబినేషన్ బట్టి చెప్తాను. లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ లవ్ చేసుకుని ఈ సంవత్సరం అంటే బ్రేకప్ అయిపోతే మనం చెప్పలేం వివాహం. కానీ లవ్ మ్యారేజ్ అయితే 10% అయితే ఉంది. కాబట్టి తగు జాగ్రత్త వహించమని చెప్పండి. అది నువ్వు వేరే కులస్తుడు కాబట్టి ఇలాగుంది దీని యొక్క పరిస్థితి. తర్వాత వివాహం ఎప్పుడు జరుగుద్ది అని మీరు అడిగారు. ఇక్కడ సప్తమాధిపతి అయిన జూపిటర్ 9వ స్థానంలో ఉన్నారు. అయితే 3వ భావంలో 1-10కి అధిపతి బుధుడు 3వ భావంలో ఉన్నారు. 4వ భావంలో తండ్రి సమానులు రవి అక్కడే ఉన్నారు. సో ఇది కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం కూడా సూచిస్తుంది. ఈ లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో పడిపోయారు. కుజుడితో సంబంధం పెట్టుకున్నారు. అలాగే భర్తతో కూడా సంబంధం పెట్టుకున్నారు. అంటే భర్త స్థానాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. గురువు శనులు పరివర్తన యోగం చాలా మంచిదే, ఇబ్బంది ఏమి లేదు. దేవుడి దయ వల్ల రేపు మే తర్వాత వివాహం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే సప్తమ భావంలో ఉన్న రవిపై ఏ గ్రహ దృష్టి లేదు. అలాగే ఇక్కడ లగ్నాధిపతే పాపార్గళం ఇస్తున్నారు లగ్నానికి. అంటే వచ్చిన పెళ్లి కొడుకులు లావుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, బారుగా ఉన్నారు, నా చదువుకు తగ్గట్ట వాళ్ళు కాదు, లేకపోతే డౌరీ ఇట్లాంటి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఏమైనా పెడతా ఉంటే ఈ అమ్మాయికి అడగండి. ఎవరికైనా ఇష్టపడి ఉంటే చెప్పమ్మా, వెళ్ళి పెళ్లి చేసేసుకో అని చెప్పండి, తప్పేం లేదు. కానీ చెప్పే ముందల ఒక విషయం చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ప్రేమ లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు. ప్రేమికుల దగ్గర ఉన్న దౌర్భాగ్యమైన బుద్ధి ఏంటంటే ఆ అబ్బాయి చేతులు కోసేసుకున్నాడు, నేను లేకపోతే చచ్చిపోతాడు, ఏంటి నేనంటే పడి చచ్చిపోతున్నాడు అని. పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అయితే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇట్లాగే ఉంటుందా అనే అభిప్రాయం మీలో వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, 1000 మందిలో దాదాపు 1000 మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా లేదా ప్రేమించుకున్నా దాదాపు 750 మంది విడిపోతారు.
7,750 మంది విడిపోతారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత 100 మంది విడాకులు తీసుకుంటారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం. మిగిలిన 50 మందే హ్యాపీగా ఉంటారు. ఆ 50 మందిలో నేను కూడా ఉండొచ్చు అనుకున్న మూర్ఖత్వం దాని మించింది ఏం కాదు. ఓకేనా? కాబట్టి వివరించి చెప్పండి. లేదంటే ఒక అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారికి సంప్రదించి పెళ్లి చేయండి. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చాలా వరకు కొంతమందికి మేము ప్రశ్నలు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలోనే నాకు డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఒకటి అడగపోయి ఒకటి అడిగారా? లేకపోతే నా మిస్టేక్ జరుగుద్దా అని ఆపేయడం జరిగింది. అలాగే మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కుదిరితే వచ్చే నెల 1వ తారీఖు నుండి కొత్త బ్యాచ్ మొదలు అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో దీనిలో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మెన్షన్ చేయండి. నేను ఫోన్ చేస్తాను. మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేనే ఫోన్ చేస్తాను. వీళ్ళు చూసి ఆ ఫోన్ అటెండ్ చేస్తే సరిపోతుంది. నేను అడుగుతాను కొన్ని వివరాలు. మీరు చెప్పారనుకోండి, మీకు దాంట్లో ఎంతవరకు ప్రామాణ్యత కలిగే అవకాశం ఉంది ఏంటనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.